అందులో సార్ రానా శివ ఇవి పక్కన శివ నువ్వు పవన్ కళ్యాణ్ డ్యామ్ దర్శనం చేస్తున్నావు హైట్ రా ఇప్పుడు ఈరోజు మన జనసేన పార్టీలోకి చేరినటువంటి శ్రీ ఆకుల జయప్రసాద్ అన్న గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ మన పెద్ద పంజాబ్ నుంచి ఉన్న కమిటీ సభ్యుల్ని కార్యకర్తల్ని ముఖ్య నాయకులు పరిచయం చేయడానికి మేము ఈరోజు మీకు ఇచ్చేసి అన్నగారిని సత్కరించి మా సంపూర్ణ మద్దతు అన్నగారికి ఎల్లప్పుడూ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొద్ది రోజుల ముందు హైదరాబాద్లో నాగబాబు గారి స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మా పలమనేరు నియోజకవర్గం సంబంధించిన పెద్దపంజాని మండలము అధ్యక్షులు శివ గారు, రాజేష్, సోము ఇంకా అందరి సమక్షంలో ఆ మండలం పెద్దపంజాని మండలంలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా నిన్నటి నుంచి అన్నా రేపు వస్తున్నాం ఆఫీస్ కాడికి నువ్వు ఉండాలా అని చెప్పి వాళ్ళు ఫోన్లోనే నా పైన ఎంత ప్రేమ చూపించారో నేను మాటలతో చెప్పలేను. ఈరోజు వాళ్ళందరూ వచ్చి నన్ను ఒక నాయకుడిగా కాకుండా వాళ్ళందరికీ ఒక సొంత అన్నగా నన్ను సన్మానం చేసి సత్కరించిన దానికి పెద్దపంజాని మండలంలో ఉండే వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నా ప్రాణములు మీ అందరికీ ఒక నాయకుడిగా కాకుండా మీ అందరికీ నేను ఒక అన్నగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ఒక వీర భక్తుడిగా, నాగబాబు గారికి వీర భక్తుడిగా, అదేవిధంగా రాంతులాని సారికి కావచ్చు, నాగేంద్ర మనోహరణ గారు కావచ్చు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి కూడా కావచ్చు, వాళ్ళందరికీ ఒక ప్రియ శిష్యుడిగా ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. పలమనేరు నియోజకవర్గంలో ఉండే జన సైనికులు ప్రతి ఒక్కరికి, వీర మహిళలందరికీ కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా రాత్రి మొగులు ఎల్లవేళలా నేను మీతో తోడుంటా. ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఆకులుగా అది నా బాధ నా సమస్యగా తీసుకుని నేను మీ పక్కనే వెనకాల కాకుండా మీ ముందర నిలబడతానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ, అదేవిధంగా మనమందరము కలిసి మన జనసేన పార్టీని బలోపేతం చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా కూటమిలో ఉన్నాము కాబట్టి మనం అందరము కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీలో ఉండే నాయకులకు, కార్యకర్తలతో కూడా మనమందరము కలిసిమెలిసి అందరము ఒక అన్నదమ్ములుగా, ఒక కుటుంబ సభ్యులుగా ఉండి కూటమిని బలోపేతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నేను కూడా కూటమికి నా శక్తి కొద్దీ నా సాయశక్తుల కూటమి అభివృద్ధికి పోరాటానేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా జీవితం ప్రజాసేవకే అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల జయప్రసాద్.